అమరావతి రాజధానిగా చట్టబద్ద బిల్లును పార్లమెంట్లో ఆమోదించడంతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి హర్షం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతిలో ఇల్లు నిర్మించుకున్నా కూడా ఆయన రాజధాని ఎందుకు మార్చాలనుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో అసెంబ్లీ సమావేశంలో అమరావతిని స్వాగతిస్తున్నామని చెప్పి ఇప్పుడు ఎందుకు అమరావతిపై ఈ విధంగా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర విభజనలో భాగంగా అస్థిపంజరం లాంటి ఆంధ్రప్రదేశ్ని అప్పగించడం, అదేవిధంగా ఆ రోజు జీతభత్యాలు కూడా చెల్లించడానికి లేదా కార్యాలయాల్లో కూర్చోవడానికి ఏ కార్యాలయం పెట్టాలనేటువంటి పరిస్థితుల్లో 2014 రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది. ఏర్పడిన దరిమిల అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని, ఒక రాజధాని కావాలని చెప్పి అమరావతిని రాజధానిగా ఎంపిక చేయాలని చెప్పి ఆ రోజు శాసనసభ ద్వారా ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. ఆ రోజు ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా 38,000 ఎకరాలు కాదు, వీలైతే ఇంకా ఎక్కువ తీసుకోండి, అమరావతికి మేము వ్యతిరేకం కాదని చెప్పి ఆ రోజు శాసనసభలో కూడా ప్రత్యక్షంగా చెప్పినటువంటి వ్యక్తి. మరి నేడు పార్లమెంటులో అమరావతి కోసం అధికార పార్టీ అంటే కూటమిని సైద్ధాంతికంగా వ్యతిరేకించేటువంటి పార్టీలు, కమ్యూనిస్టులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అందరూ కూడా చిన్నా చితగా పార్టీలు కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతీయ పార్టీలతో సహా ఎవ్వరు కూడా అమరావతిని వ్యతిరేకించకుండా రాష్ట్రం అంటే ఒక రాజధాని ఉండాలి, రాజధాని లేని రాష్ట్రంగా ఉండడం అనేటువంటిది ధర్మం కాదనేటువంటి అభిప్రాయంతో అందరూ మద్దతు ఇస్తే వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సభ్యులు వాకౌట్ చేసి, మేము వాకౌట్ చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి, అమరావతికి వ్యతిరేకం కాదని విభిన్న దృక్పథాలతోనూ 2 నాలుకల ధోరణితోనూ మాట్లాడడం అనేటువంటిది సమంజసం కాదు. నేను మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడగదలుచుకున్నా. మీరు ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటలు, అదేవిధంగా అధికారానికి వచ్చినటువంటి మాటలు, అధికారానికి వచ్చిన తర్వాత 3 రాజధానులు కావాలన్నారు. ఆ రోజేమో శాసనసభలో అమరావతిని మద్దతు ఇస్తానని చెప్పి ఆ రోజు చెప్పారు. 35,000 ఎకరాలు ఇంకా ఎక్కువ కావాలని కూడా చెప్పారు. మరి ఆ శాసనసభలో ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు అమరావతి యొక్క నిర్మాణంలో కానీ లేదా ఇతరత్ర విషయాల్లో కానీ ఆ రోజు శాసనసభలో అభ్యంతరం చెప్పలే. కారణం ఏంటంటే అమరావతి అనేటువంటిది వ్యతిరేకిస్తే రాష్ట్ర ప్రజల యొక్క అభిష్టానికి వ్యతిరేకించినటువంటి భావనతో ఆ రోజు మౌనంగా ఉన్నారు. తాడేపల్లిలో కూడా ఇల్లు కట్టుకున్నామని చెప్పారు, అమరావతికి అనుకూలమని చెప్పారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 3 రాజధానులు కావాలన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని గురించి నేడైతే మరి పార్లమెంట్ సభ్యులు వాకౌట్ చేశారు. అంటే ఇది దేనికి సంకేతం? ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రిగా నువ్వు ఉన్నప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూటమితో పాటు ఎన్నికలకు పోతే అమరావతే మా ప్రధాన అజెండా, పోలవరం మా అజెండా అని చెప్పి పదే ప్రతి సభల్లోనూ ప్రతి ఎన్నికల మేనిఫెస్టోలోనూ రకరకాలు కూడా ప్రజలకంతా కూడా వివరించి ఎన్నికల్లో మరి కూటమి ఎన్నికలు పోయింది. ప్రజలు ఆదరించారు, ఆశీర్వదించారు. అమరావతి రాజధాని కోసం చెప్పినటువంటి మాట నిలబెట్టుకుంటారని చెప్పే మరి ఈరోజు అఖండమైన మెజార్టీతో మరి ఎన్నికల్లో గెలిపించారు. అది ప్రజల ఆమోదమైనటువంటి అమరావతి కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించాలి. మీరు 3 రాజధానుల కోసం పోయి అమరావతిని నిర్వీర్యం చేస్తున్నారనేటువంటి భావన లేదా ఆ రోజు చేసినటువంటి మీ యొక్క చర్యలు ప్రజలు మరి మనసుల్లో, గుళ్ళల్లో మరి దాగి ఉన్నటువంటి ఆ మూలాన తిరిగి 2024 ఎన్నికల్లో అమరావతి మా అజెండా అని చెప్పి పదే ప్రజలకు చెప్పడం మూలాన ప్రజలు కూడా అందరూ కూడా హర్షించి ఆమోదించి ఈ రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి, 3 రాజధానులు కాదు అనేటువంటి అభిప్రాయంతో ఓట్లేసినటువంటి సత్యాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు విస్మరించకూడదు. ఎందుకంటే మీకు ప్రజల అభిప్రాయాన్ని మీరు ఆమోదించడం లేదు. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రకాల రాజకీయ పక్షాలు, పార్లమెంట్ సభ్యులందరూ కూడా అమరావతి అక్కడ ఉండాలని చెప్పి దానికి మద్దతుగా
లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మాట్లాడుతూ ఉంటే మీరు దాన్ని ఆమోదించరు. మరి రాష్ట్ర ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రానికి సంబంధం లేనటువంటి వ్యక్తులు, అలాంటి వాళ్ళందరూ కూడా అభిష్టానికి వ్యతిరేకంగా మరి మీరు అమరావతి అనేటువంటి దాని మీద ఎందుకు ఇంత వివక్ష చూపుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. మీరు ఒక ముఖ్యమంత్రిగా ఈ సంవత్సరాలు ఏలుబడి చేసినటువంటి వ్యక్తి, ప్రధాన ప్రతిపక్ష నేతగా మరి అవకాశం లేకపోయినా కూడా ఒక ప్రతిపక్ష నేత, తెలుగుదేశం కూటమికి వ్యతిరేకమైనటువంటి ప్రధానమైనటువంటి పార్టీ మీది. మీరు ఒకటి ఆలోచించాలి, ఈ రాష్ట్రంలో అమరావతి రాజధాని ఉండాలా